ఇవాళ కేటీఆర్ గారు సిగ్గు మగ్గు లేకుండా బయటకు వచ్చి తామేదో నీతి మంత్రమని నిజాయితీ పరులమనే మాట చెప్తా ఉన్నాడు. కేటీఆర్ గారు సిగ్గుతో తలవంచుకోవాలి. మీరు మీ నాయన ఈ రకంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగం తూటు పొడుస్తూ మా ఫోన్ అనేది ట్యాప్ చేశారో ఇది హీనమైన చర్య, దుర్మార్గపు చర్య. ఇది ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మీద చేసినారా మీరు, దానికి మీరు శిక్షార్హులు. ఇవాళ ఒక నిజాయితీ గల అధికారులు, సిట్ అధికారులు దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడంగా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందే. ఆనాడు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ అధికారులు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉండి ఇంత దిగజారుడు పనిగట్టినటువంటి ఆ అధికారులందరూ కూడా శిక్ష పడాలి. ఫోన్ ట్యాపింగ్లో ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, సజావుగా విచారణ జరిపి ఇలాంటి హీనమైనటువంటి చర్యకు పాల్పడిన అది రాజకీయ నాయకులు కావచ్చు, ఆనాడు అధికారులు కావచ్చు, ఎవరిని కూడా ఉపేక్షించకుండా కఠినమైన శిక్ష పడాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.